జమ్మూ కాశ్మీర్లో చోటు చేసుకున్న భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 30 మంది పర్యాటకులు మృతి చెందగా మరో 20 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అయితే సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఉగ్రవాదానికి కులం మతం లేదు, ప్రాంతం లేదు అన్నది నిన్నటి మాట. వారికి కులం, మతం, ప్రాంతం అన్నీ ఉంటాయి, వాటికి మించి రాజకీయం కూడా ఉంది అన్నది నిన్నటి పహల్గామ్లో చేసిన ఉగ్రవాదుల భయంకర దాడి నిరూపించింది. పేరు అడిగి మతం అడిగి మరీ మట్టుబెట్టిన ఈ తరహా ఘాతుకం ఇంతకు ముందు ఎన్నడూ చోటు చేసుకోలేదు. ఆ విధంగా చూస్తే ఉగ్రవాదుల విషయంలో మోదీ మరింత కఠినంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ దారుణ మారణ హోమం చాటి చెబుతోంది. ఏదేమైనా మత ప్రాతిపదికన ఉగ్రదాడి జరగడం దేశంలో ఇదే తొలిసారి. ఏకంగా 30 మందికి పైగా అమాయకులను పొట్టన పెట్టుకోవడం, ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం, మోదీతో చెప్పుకో అని సవాలు విసరడం ద్వారా ఈ ఉగ్రమూకలు భారీ లక్ష్యంతో ఈ మానవ వినాశనానికి ఒడిగట్టారు అని అర్థమవుతోంది. ఇది కేవలం ఉగ్రదాడి మాత్రమే కాదు, భారత లౌకిక పునాదుల మీద దాడిగా, దేశంలో అశాంతిని రేపడానికి జరిగిన దాడిగా, దేశంలో బలమైన వర్గాల మధ్య సామరస్యం దెబ్బతీసే దాడిగా చూడాల్సి ఉందని దేశ ప్రజలు అంటున్నారు. ఈ విషయంపై కేంద్రం చాలా సీరియస్ గా ఉంది. చూడాలి మరి ఏం చేయబోతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.